సారీ. సీరియసా? కాదు, హ్యాపీస్. నీకెలా ఉందో తెలియదు గానీ నాకు మాత్రం పిచ్చ హ్యాపీస్. వాళ్ళు కుళ్ళుపచ్చారని కుళ్ళు ఏడుస్తుంటే నీకు హ్యాపీసా? మరి కాదా? నాకోసమేగా నువ్వు ఇన్ని దెబ్బలు తిన్నది. ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంటే నువ్వు నా లవర్గా కాదు, బాడీ గార్డ్ లా చూసుకుంటున్నావు అనమాట. చా, నువ్వు నా రియల్ లైఫ్ హీరోవిరా. నొప్పిగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. మందేస్తా ఉండు. నాకు దెబ్బ తగిలితే నువ్వు మందేయడం ఏంటి? నీ మొహం మందంటే ఇది ఎలా ఉంది? నొప్పి ఇంకా ఎక్కువైంది. అదేంటి? ట్రీట్మెంట్ కరెక్టే కానీ ప్లేస్మెంట్ కరెక్ట్ కాదు. అంటే కాలికి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు? చేతికి. అలాగే అయితే చేతి మీద పెడతా. చెప్పుతో కొడతా. ముద్దులు మూతి మీద పెడతారు, చేతుల మీద కాళ్ళ మీద కాదు. ఇక్కడ పెట్టా. అయితే కళ్ళు మూసుకో. నువ్వు కానీ ఎవరో చూడు. ఇంకెవరు? మీ బాబా మా బాబా ఉంటాడు. హలో అంకుల్. అంకుల్ ఏమిట్రా? నేను డాడీని. వాట్ బ్యాడ్ డాడీ? బాబు, నేను డాడీని కాదు, అంకుల్ని. నాకు తెలుసు మా డాడీకి అంకుల్స్ ఎవరు లేరే. నేను ప్రియ బాబుని బాబు. ఇంతలో మీరెలా వచ్చారు అంకుల్? బాబు, నేను ఆంటీని. వరుసగా మీరంతా ఒకే నెలలోకి ఎలా వస్తున్నారు ఆంటీ? నేను అమ్మన్రా. నువ్వు వచ్చేసావా? పని వాళ్ళు కూడా వస్తున్నారా? లేదు బాబు, అన్నట్టు నేను మీ డాడీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఓకేనా? వాట్? మా డాడీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? ఏరా, చేసేసుకోమంటావా? ఈ వయసులో ఇదేం పోయగలం డాడీ? మమ్మీ ఆంటీ ఎంత ఫీల్ అవుతారు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? అంకుల్ నువ్వు పెళ్లి చేసుకుంటే ఫీల్ అవరా మరి? మీ పెళ్లికి ఏర్పాటు చేసుకోమంటావా అని అడుగుతున్నాం. ఓ, ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసుకోండి. బాబు, ఏం చేస్తున్నారు? అది చెప్పలేను ఆంటీ. అదేంటి? అదంతే. అయ్య బాబోయ్, నొప్పి ఎక్కువైపోయింది. నువ్వు కాని కానీ తంతే పడిపోయా పూబంతి ఒడిలోనే, ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే. పడిపోయా పూబంతి ఒడిలోనే, ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే. పామిటలు పట్టే చెమటలు పుట్టే పని ముందున్నదిలే, తలదిండు నిల్క నువ్వు హత్తుకునే అవసరముండదులే. తంతే పడిపోయా పూబంతి ఒడిలోనే, ఎంతో చెడిపోయా ఏకాంత జతలోనే. తణుకుకి అరకుకి నడుమ బహుదూరం, తనువుకి తనువుకి నడుమ చిరుదూరం. బస్సెక్కావంటే తగ్గేనంట దూరం, చంకెక్కావంటే శృంగారం. ఫ్లైట్ ఎక్కావంటే మారేనంట దేశం, పరుపెక్కావంటే సంతోషం. పొగరికి నువ్వు నేను పూర్తిగా మత్తికి చిత్తైపోవాలో. తంతే పడిపోయా పూబంతి ఒడిలోనే,
ఎంతో చెడిపోయా ఏకాంత జతలోనే నలుగురు చేరితే జరుగు పేకాట ఇరువురు కూడితే పెరుగు సోకాట చెస్సాట ఆడే మూడే నేడే లేదో కిస్సాట నీతో ఆడేస్తా కోలాట మాడే కాలం కానే కాదోయ్ కులకాట నీకే చూపిస్తా కొసరాట ఆడిందింక చాలులే కొత్త ఆట ఆడాలమ్మాయో ఓ తంతే పడిపోయా బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే తానానానానా. ఇదేంటి నిద్రపోతుంటే చేయి పడిపోవాలి కదా. సెంటర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయిలా స్టడీగా నిలబడిందేంటి అంటే రాస్కల్ నిద్రపోకుండా నాటకం ఆడుతున్నాడన్నమాట. ఆర్యా ఆర్యా గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిపోయిందా? నటించింది చాలు గాని చెయ్యి ఎందుకేసా మీద? నిద్రలో వేసుంటాలే. నిద్రపోకుండా నిద్రలో ఎలా వేస్తావు? అవును, ఎలా వేస్తాను? ఏంటి అవును? అవునన్నా తిడతావు, కాదన్నా తిడతావు. వాట్ ఈస్ దిస్? ముందు చెయ్యి ఎందుకేసావో చెప్పు. ఎందుకేసానో నీకు తెలీదా? షట్ అప్. బుద్ధి లేదు నీకు? మీదేయటానికి చెయ్యి కావాలి గాని బుద్ధి ఎందుకు? ఏదో ప్రేమించుకున్నాం కదా అని. అప్పుడైతే ఈ నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు ఎందుకు? డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోవచ్చుగా. అవునవును, అది కరెక్టే. తాడి చెట్టులా ఎదిగారు. మీ బాబుకి మా బాబుకి ఐడియాయే రాలేదు. ఫారెన్ లో తిరిగి వచ్చిన వాడివి కాబట్టి ఇవన్నీ నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ నా విషయంలో అలా కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచారు. పక్కింటికి వెళ్ళాలన్నా కూడా పని మంచిని తోడిచ్చి పంపించేవారు. అలాంటి వాళ్ళు నిన్ను నమ్మి నన్ను ఒంటరిగా పంపించారు. ఒకే రూమ్ లో ఉండటానికి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? మన మీద, మన ప్రేమ మీద నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నువ్వు సారీ, ఐఎమ్ రియలీ సారీ. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. మనం కూడా అలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేద్దాం. అదేంటి ఈ టైంలో కాఫీ పెడుతున్నావు? నువ్వేగా భార్య కాఫీ కలిపి ఇవ్వాలని చెప్పావు. అందుకని ఈ టైంలోనా? ఇప్పుడేగా గుడ్ మార్నింగ్ చెప్పావు. ఓ, ఆ రోడ్లో వచ్చావా? తీసుకో. థ్యాంక్స్. మెన్షన్ నాట్. ఇది కాఫీయా? నెస్ కాఫీ. నేను బ్రూక్ బన్ బోర్మీట్ అనుకున్నానులే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూనా? టైం ఎంత అయింది? మై గాడ్, రెండా? అవును. ఇదేంటిది ఎప్పుడు నేను ఇంత నిద్ర పట్టేసింది? నైట్ లేట్ అయిందిగా. ఏంటిది? ఏం లేదే. ఈ స్లీపింగ్ టాబ్లెట్స్
రాత్రి వీటిని కాఫీలు కల్పించావు కదూ? అవును. దేనికి? చెయ్యేసావుగా. వెంటనే సారీ చెప్పానుగా. జాగ్రత్త పడ్డాలో తప్పలేదుగా. అంటే ముందుగా ప్లాన్ చేసి ఇండియన్ టాబ్లెట్స్ తెచ్చారన్నమాట. అది నీకోసం తెచ్చింది కాదు. నీతో ఒంటరిగా ఉన్నప్పుడు మనసు కంట్రోల్ తప్పితే నేను వేసుకోవాలని సేఫ్టీకి తెచ్చుకున్నా. కానీ అవి నాకు అవసరం రాలేదు. ఆఫ్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మీద ఉన్న నమ్మకం నీకు నా మీద నా ప్రేమ మీద లేదనమాట. నిన్ను మోసం చేయాలనుకుంటే వీటికైనా మంచి టాబ్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. అవి తెచ్చిచ్చి తప్పు చేయలేనా? నీకు అలాంటి ఆలోచనలు కూడా రావచ్చనే ఆ టాబ్లెట్ వేసింది. ఓకే, నేను తప్పు చేసేనే అనుకో. అయితే ఏమైంది? నేను ఎవరినేగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానుగా. చేసుకోలేదుగా. చేసుకోవాలని డౌటా? దీన్ని బట్టి నువ్వు ఇంకా వేవరింగ్ ఉన్నావని, నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని అర్థమవుతుంది. ప్రేమించకపోతే నీతో ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? వచ్చావు ఎందుకు? నన్ను అనుమానించడానికి, అవమానించడానికి. అర్థం చేసుకోవాలని నిన్ను ప్రేమించడం. నేనే నీ వెంట పడలేదు, నువ్వే పడ్డావు. అదే బుద్ధులను పనిచేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. వేరే ఇంకెవరైనా చూసుకుంటే ఇప్పుడైతేనే వెళ్ళి చూసుకో. తప్పకుండా చూసుకుంటాను.